చూడండి, ఎల్బీ స్టేడియం ప్రహరీ కూలడంతో ధ్వంసమైన పోలీసు వాహనం. ప్రహరీ కూడా కూలిపోయిందట. ఎర్రమంజిల్ కాలనీలో కూలిపోయిన శాంతి సౌధ అపార్ట్మెంట్ ప్రహరీ అట. కుత్బుల్లాపూర్ వాజ్పేయి నగర్లో ఇంట్లోకి వరద చేరడంతో మంచంపై కూర్చున్న వృద్ధులు. చెరువులన్నీ కబ్జా. ఏడికిపోతాయి నీళ్లు? ఇప్పుడు చెరువులో ఉండాల్సిన నీళ్ళు ఏడికిపోవాలి? చెరువులంతా కబ్జా చేసిన తర్వాత ఇళ్లలోకి రావాలి. అదే జరుగుతున్నది. ఎవరు కబ్జా చేసిండు? మొత్తం ఈ దొంగలే, రియల్ ఎస్టేట్ మాఫియా. ఇప్పుడు దీనికోసమే కదా హైడ్రా అనేది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. మరి హైడ్రా ఏం చేస్తుందంటే ఏం ఆడాడ అయితే కూలుస్తున్నది. మరి ఎంతవరకు పోద్ది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు, ఇది అంత అవుతుందే, ఇది తాత్కాలికమేనా అంటున్నారు. మరి అది కావద్దని కోరుకుంటున్నాం మేము. ఇది పర్మనెంట్గా ఉండాలి, పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలి ఈ హైడ్రాని కోరుకుంటున్నాం. నిన్న మొన్న అయితే సైలెంట్. నిన్న మణికొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చిత్రపురి కాలనీలో ఒక విల్లా కూల్చేసారు. మొత్తం 6 విల్లాలు గుర్తించారు అక్కడ. హైడ్రాకి నిన్న జరిగిన కూల్చివేతలకు సంబంధం లేదు. పెద్ద పెద్ద ఛానల్ కూడా హైడ్రా అని రాసినాయి. ఇంకా గింతకంటే ఘోరం ఉంటుందా? మీకు మీ రిపోర్టర్లు, మీ స్టాఫ్, మీ కథ, మీ వ్యవహారం ఏం చేస్తున్నట్టు మీరు చూడండి, చెక్ చేయండి. హైడ్రా కూల్చివేతలు అని పెట్టారు. ఆ చిత్రపురి కాలనీ పెద్ద స్కాము. గతంలో కోట్లు ఉన్నాయి. ఆ రోజు కూడా మీరు ఎవరు కవర్ చేయాలి? ఏ న్యూస్ ఛానల్? మేము తప్ప. అది దాదాపు 3,000 కోట్ల స్కామ్. అది చిత్రపురి కాలనీ 67 ఎకరాలు. గతంలో సినిమా వాళ్ళు పెద్దవాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడి ఇచ్చిన భూమి అది. దాంట్లో ఈ లాస్ట్ 10 ఇయర్స్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎంటర్ అయిపోయి మొత్తం అరాచకం చేశారు. ఒక్కొక్కరు 2 పంచుకున్నారు. ఎన్ఆర్ఐలు, అడ్వకేట్లు, పోలీసులు, ఇట్లా ఎవరికి వాళ్ళు పంచుకున్నారు. అలా అక్కడ 230 రో హౌజెస్ అని కట్టిరు, విల్లాలు 150 గజాల్లో. 226 కట్టాల్సింది 232 ఏమో కట్టిరట. 6 ఎక్కువ కట్టిరు. 6 కూల్చేస్తున్నారు ఇవాళ. అది మణికొండ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నది. వాళ్ళు చేస్తున్నారు, ఆ మున్సిపాలిటీ వాళ్ళు, ఆ కేసు దృష్ట్యా. దీనికి హైడ్రాకి లింక్ పెట్టి హైడ్రా కూల్చివేతని స్టార్ట్ చేశారు. తెలుసుకోండి బాబు కొంచెం. ఆడ ఇది మన గండిపేట కూల్చివేతల తర్వాత మళ్ళీ ఏం సపోర్ట్ లేదు. మరి ఏం చేస్తారో, మరి ఎటువైపు వెళ్తుందో చూడాలి. ఇక మనమైతే ఫాలోఅప్లోనే ఉన్నాం. ఎక్కడ వెనక్కి తగ్గే ఛాన్స్ లేదు. వెయిట్ చేస్తున్నాం. ఆడ వాసవికి ఎప్పుడు పోతుంది, రాజపుష్ప, ఇట్లాంటి మై హోము, ఇట్లాంటి బిల్డింగ్లను ఏమైనా కూల్చే ప్రయత్నం చేస్తారని వెయిట్ చేస్తున్నాం. సో నిన్న వర్షపాతం ఎట్లుందంటే యాదగిరిగుట్టలో 16.8 సెంటీమీటర్లు పడ్డదట. భువనగిరిలో పక్కనే 12.4 సెంటీమీటర్లు పడ్డది. గద్వాల ఐజాలో 11.7, నారాయణపేట్ మద్దూరులో 11.2 సెంటీమీటర్లు, సిద్దిపేట ధూల్మిట్టలో 10.4, రంగారెడ్డి రాజేంద్రనగర్లో 9.8, హైదరాబాద్ నాంపల్లిలో 9.4, నాగర్ కర్నూలు తిమ్మాజిపేటలో 9.2, సంగారెడ్డి రామచంద్రాపురంలో 9.1, రంగారెడ్డి సరూర్ నగర్లో 9.1, నిజామాబాద్ భీమ్గల్లో 8.9, సిద్దిపేట అక్కంపేటలో 8.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. నిన్న హైదరాబాద్లో కూడా మళ్ళీ దంచి కొట్టింది. 1-2 గంటలే పడుతుంది, కుమ్మరిస్తుంది. మరో 4 రోజులు వర్షాలు ఉంటాయట. రాష్ట్రంలో బుధ, గురు, శుక్ర, శనివారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయట. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రం పైన ఏర్పడిన ఆవర్తనం ద్రోణి బలహీనపడ్డదట. సో ఆ బలంగా ఉండడం వలన నిన్న మొన్న వర్షాలు బాగా పడ్డాయి, బలహీనపడుతున్నదట. రాష్ట్రంలో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారట. అంటే ఇంకొక 2-3 రోజులు ఈ సిచ్యువేషన్ ఉంటుంది. ఇక హైదరాబాద్లో వరదలో కొట్టుకుపోయి ఒకరు చనిపోయారు. ఒక వ్యక్తి వరద ఉధృతిలో కొట్టుకుపోయి చనిపోయిన ఘటన ముషీరాబాద్లో చోటు చేసుకుంది. వారాసిగూడ ఠాణా పరిధిలోని పార్సిగుట్ట చౌరస్తా సమీపంలో విజయ్ కుమార్ ఒంటరిగా నివసిస్తున్నారట. సోమవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి అరుగు మీద పడుకుండట. తెల్లవారుజామున భారీ వర్షంతో ఏర్పడిన వరద ప్రవాహంలో ఆయన కొట్టుకుపోయిందట. ఉదయం దిగువ ప్రాంతంలో నిలిపి ఉన్న ఒక కారు టైరు వద్ద ఆయన మృతదేహం కనిపించింది. పాపం ఘోరం కదా. వర్షం పడుతున్నప్పుడు బయట ఎట్లా పండుకుండో ఏమో. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో